అందరికీ నమస్కారం. అప్పుడప్పుడు కొంతమంది ముహూర్తాలు ఎలా నిర్ణయించాలండి అని అడుగుతూ ఉంటారు. ఇది అలాంటి వాటిల్లోనే నేను ఒక బ్యాక్ ఎండ్‌లో ఒక దాని మీద వర్క్ చేసి, దాని ఫలితాలను వాళ్ళకి చెప్తూ ఉంటాను. సో, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, అసలు నేను ఎలా ఒక చార్ట్ వర్కౌట్ చేశాను. ఓకే. నేను ఎలా అరైవ్ అయ్యాను ఒక నంబర్‌కి అనేది మీతోటి పంచుకుందాం అనుకుంటున్నాను. ఇలాంటి వాటిల్లో ఒకటి అన్నప్రాసన. బేబీస్ ఫస్ట్ ఫీడింగ్. ఒకళ్ళు ముహూర్తం అడిగారు. నేను ముహూర్తం పెట్టిచ్చాను. 7వ తారీఖు నాడు 7 జూలై ఉదయం 7:05 అన్నప్రాసనకి ముహూర్తం బావుందండి. అంటే వాళ్ళకి 7:05 ప్రాక్టికల్‌గా వాళ్ళకి కుదరకపోతే వాళ్ళు ఇంక వేరే ఏదైనా టైంలో వాళ్ళు చేసుకోవచ్చు. అది వేరే విషయం. నేను ఆ సమయానికి నేను ఎలా అరైవ్ అయ్ ఎర ఎలా వచ్చాను అనేది నేను ఇప్పుడు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేసుకుంటాను మీ అందరితోటి. సో, ఇది సెవెంత్ అన్నప్రాసన ఫర్ ఎ బాయ్. జూలై 7థ్ నాడు పునర్వసు నక్షత్రంలో పుట్టిన ఒక అబ్బాయికి నేను అన్నప్రాసన ముహూర్తాన్ని నేను ఎలా నిర్ణయించాను. ఆయన బర్త్‌డే నవంబర్ 10, 2025 6:32 హైదరాబాద్‌లో జన్మించడం జరిగింది. ఇది ఆయన బర్త్ చార్ట్. చూసారా? ఆయనది ఆహ్, పునర్వసు రెండో పాదం. పునర్వసు రెండో పాదంలో ఆయన జన్మించారు. ఆయనకి అన్నప్రాసనకి ముహూర్తం 7వ తారీఖు నాడు ఉదయం 6:32 చార్ట్ ఇలా ఉంది. నేను ఈ ముహూర్తాన్ని ఎలా నిర్ణయించాను? సో, ఆ రోజు పంచాంగం చూద్దాం. జూలై 7 నాడు పంచాంగం ఎలా ఉంది? ఆ రోజు నాడు ఉదయం 5:51 సూర్యోదయం జరుగుతోంది. తిథి శుక్లపక్ష ద్వాదశి 11:11 దాకా ఉంది. అయితే శుక్లపక్ష ద్వాదశి తిథి నాడు ఈ ద్వాదశి తిథి శుక్లపక్షమైన, బహుళపక్షమైన ద్వాదశి తిథి అన్నప్రాసనకి పెద్దగా అనుకూలం కాదు. అన్నప్రాసనకి అనుకూలం కాదు. అయితే అన్నప్రాసన అనే ఒక ముఖ్యమైన ఘట్టాన్ని మనం జీవితంలో ఆపలేం కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో కొంత కాంప్రమైజ్ అవ్వవలసి వస్తూ ఉంటుంది. అన్ని విషయాలను కాంప్రమైజ్ అవ్వకూడదు. తిథి విషయంలో ఇక్కడ పెద్దగా బాలేదు. సోమవారం చాలా బాగుంది. ఆ రోజు అనురాధ నక్షత్రం. చూసారా? ఇక్కడ ఆ రోజు ముహూర్తం డేట్ నాడు చంద్రుడు అనురాధ నక్షత్రం రెండో పాదంలో ఉన్నాడు. అయితే చంద్రుడు ఆ రోజు ఆయన డెబిలిటేషన్ సైన్‌లో ఉన్నాడు. నీచబడే సైన్‌లో ఉన్నాడు. కానీ ఇంకా పూర్తిగా నీచబడలేదు. ఓకే. యోగం బావుంది. కరణం బావుంది. శుభయోగం, కరణ. పంచాంగం అంటే ఇదే కదా! తిథి వార నక్షత్ర యోగ కరణ. 4 బావున్నాయి. తిథి బాలేదు. లగ్నం కర్కాటక లగ్నం. అన్నప్రాసనకి మనం ఈ మేష, వృశ్చిక, మీన లగ్నాలను త్యజించి మిగిలిన లగ్నాలు మనం అన్నప్రాసనకి వాడుకోవచ్చు. ఇక్కడ లగ్నం క్యాన్సర్ లగ్నం ఉంది. అంటే కర్కాటక లగ్నం ఉంది. బానే ఉంది. ఇప్పుడు మనం చూడాల్సింది లగ్న శుద్ధి. ఈ లగ్నం మనం ఏదైతే పెడుతున్నామో ఆ జాతకుడి జన్మరాశి నుంచి అష్టమం అవ్వకూడదు. జన్మరాశి ఆయన జన్మరాశి ఇక్కడ మీరు బర్త్ చార్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఆయనది మిథున రాశి. మనం ఇప్పుడు లగ్నం పెడుతున్నది కర్కాటక రాశి. సో 2 అవుతుంది కాబట్టి అది వచ్చే సమస్య లేదు.
ఆ రోజు చంద్రుడు 1, 6, 8 స్థానాల్లో ఉండకూడదు. లగ్నంలో 1, 6, 8 స్థానాల్లో ఉండకూడదు. పంచమంలో ఉన్నాడు. సో ఇది కూడా ప్రాబ్లం లేదు. ఓకే. దశమంలో ఆ రోజు లగ్నం నుంచి దశమంలో ఎలాంటి ప్లానెట్ ఉండకూడదు. లగ్నం ఆ రోజు కర్కాటక లగ్నం అవుతుంది. కర్కాటక నుంచి దశమంలో ఏ గ్రహం లేదు. లగ్నం శుద్ధి కూడా జరుగుతుంది. లగ్నం కూడా బానే ఉంది. 1, 3, 4, 5, 7, 9 మూన్ ఒక చంద్రుడు మాత్రమే 5లో కనిపిస్తున్నాడు. మిగిలినవి ఏవి కూడా శుభస్థానాల్లో పొజిటివ్ లేవు. అయినా సరే ఒక చంద్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మనం పంచమంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు చంద్ర శుద్ధి. ఓకే. ఆ రోజు ఇంకొక చిన్న విషయం కూడా నేను మీ అందరికీ చెప్తాను. లగ్నం రోజు నాడు లగ్నంలో బుధుడు ఉన్నాడు. లగ్నం సమయానికి లగ్నంలో బుధుడు కనుక ఉంటే ఈయన మంచి తిండి పుష్టి కలిగిన వాడు, మంచి ఆరోగ్యం కలిగిన వాడు. ఆ తిండి అంటే అన్నవాహికకి సంబంధించిన ఈ రోజులో గట్ హెల్త్ అంటాను చూస్తారా, అలాంటి గట్ హెల్త్ కి సంబంధించిన జబ్బులు రానివాడు అయి ఉంటాడు. ఈ లగ్న బలం అలాంటిది. ఓకే. మూన్ ఆ రోజు కన్యా లగ్నంలో ఉన్నాడు. సో ఆ మూన్ వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికంలో ఉన్నాడు. మూన్ పొజిషన్ బాగానే ఉంది. ఓకే. మూన్ శుభస్థానంలోనే ఈయన జన్మరాశి నుంచి షష్టమంలో 6వ ఇంట్లో సంచరిస్తున్నాడు కాబట్టి అది కూడా నో ప్రాబ్లం. అలాంటి వేధా పొజిషన్స్ లేవు. తారాశుద్ధి, పునర్వసు టు అనురాధ సంపత్తారు అవుతుంది. సో ఆ రోజు ఇప్పుడు మనం చూద్దాం. ఆ రోజు లగ్నం కుదిరింది. మిగిలిన ఏ లగ్నాలు కుదరట్లేదు. ఎందుకంటే దశమలో ఎలాంటి గ్రహం ఉండకూడదు. దశమలో ఎలాంటి గ్రహం ఉండకూడదు అంటే మనకి ఆ రోజు మాక్సిమం కుదురుతుంది ఈ కర్కాటక లగ్నమే కుదురుతోంది. 6:32 నుంచి 8:44 మధ్యలో ఈ కర్కాటక లగ్నం ఉంది. కర్కాటక లగ్నం మరి కర్కాటక లగ్నం వీళ్ళు ఎప్పుడు చేసుకోవాలి? మనకి ఏ విషయానికి వెళ్ళినా సరే మనం లగ్నం మనము ముహూర్తం నిర్ణయిస్తున్నప్పుడు మనకి ఎక్కువగా అతి ముఖ్యమైన విషయం పుష్కరాంశ. ఆ రోజు పుష్కరాంశ లగ్నం పుష్కరాంశలో ఉంటే అది అత్యుత్తమమైన లగ్నం అని అర్థం. ఆ రోజు 7:05 లగ్నం పుష్కరాంశలోకి వస్తుంది. ఈ పుష్కరాంశలో ఉండే లగ్నం అక్కడ 1-2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 2 నుంచి 3 నిమిషాల మధ్యలో లగ్నం పుష్కర భాగాలు ఉంటుంది. అందుకని చెప్పి నేను వీళ్ళకి 7:05 ఆ రోజు మీరు అన్నప్రాసన జరిపించుకోండి అని చెప్పి ముహూర్తం నిర్ణయించారు. సో ముహూర్తాన్ని చెప్పేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని చేసిన ముహూర్తమే ముహూర్తం. మిగిలిన ముహూర్తాలేవి ముహూర్తాలు కావు. అంటే ఈ ముహూర్తంలో ఎక్కడొక్కడ కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు అనుకోండి. బట్ మాక్సిమం కేర్ మాత్రం మనం తీసుకుంటున్నాం. చంద్రశుద్ధి చూసాం, లగ్న శుద్ధి చూసాం, తారాశుద్ధి చూసాం, చంద్రుడి బెనిఫిట్ పొజిషన్ చూసాం, దశమ స్థానంలో ఎవరూ లేకుండా చూసాం, మంచి లగ్నాన్ని ఎందుకున్నాం, మంచి రాశిని చూసాం, తిథి వార యోగ నక్షత్ర కరణాలు బాగున్నాయి, తిథి బాగాలేదు. నాకు ఇందులో కుదరింది తిథి మాత్రమే. అయితే అన్నప్రాసన అనేది చాలా అత్యవసరమైంది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులను మనం జరిపించాలి కాబట్టి ఆ రోజు ఆ ముహూర్తంలో జరిపించమని చెప్పాను. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను.